బ్లైండ్ ఫోల్డ్ ఛాలెంజ్. అది సండే రోజు. గట్టు ఇంకా చింకి పడుకునే ఉంటారు. అప్పుడు అక్కడికి అమ్మ ఇంకా బింగో వస్తారు. అవును బింగో, ఇవాళ సండే కాబట్టి వాళ్ళిద్దరూ ఇంకా పడుకునే ఉన్నారు. ఒక పని చెయ్యి, ఇవాళ వీళ్ళిద్దరిని నువ్వు నిద్రలేపు, నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను, సరేనా? అలా చెప్పి అమ్మ వెళ్ళిపోతుంది. బింగో ఎగిరి గట్టు ఇంకా చింకి మంచం మీదకు ఎక్కుతుంది. అరే, ఏం చేస్తున్నావు బింగో? బింగో అరుపు విని ఆఖరికి గట్టు ఇంకా చింకి లేచి కూర్చుంటారు. బింగో, మేము నిద్ర లేచాం. ఇప్పుడు నీకు హ్యాపీనా? బ్లాంకెట్ మీద నుంచి నువ్వు కిందకి దిగు, నేను దీన్ని ఫోల్డ్ చేయాలి. ఆగు బింగో, నేను నిన్ను ఇప్పుడే బయటికి తీస్తాను. చింకీ మెల్లగా బ్లాంకెట్ పక్కకి తీస్తుంది. దాంతో బింగో బెడ్షీట్ కింద నుంచి బయటకు వచ్చి చింకీ వడిలో కూర్చుండిపోతుంది. ఇప్పుడు నువ్వు సేఫ్ బింగో. కాని అప్పుడే గట్టు ఇలా అంటాడు. చింకీ, ఇవాళ నాకు ఒక ఐడియా వచ్చింది. మనం ఈరోజు బింగోతో అసలు ఏ గేమ్ ఆడబోతున్నాము? ఏంటి? ఏం ఐడియా గట్టు? పదా చెప్తాను. వాళ్ళ రూమంతా నీట్ చేసి గట్టు ఇంకా చింకి బయటకు వస్తారు. ఆ తర్వాత గట్టు వాళ్ళ స్నేహితులందరికీ ఫోన్ చేసి ప్లాన్ గురించి చెప్తాడు. వావ్ గట్టు, ఈ ఐడియా అయితే చాలా బాగుంది. అవును చింకీ, ఇదంతా బింగో వల్లే జరిగింది. అప్పుడే అమ్మ అక్కడికి వచ్చి పిల్లలతో, సరే పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయండి. ఓకే ఓకే అమ్మా. అమ్మా. మధ్యాహ్నం అయిన వెంటనే గట్టు చింకి స్నేహితులందరూ గట్టు వాళ్ళ ఇంటికొస్తారు. వాళ్ళందరి చేతిలో ఒక్కొక్క బ్యాగ్ ఉంటుంది. ఇవాళ మీరందరూ ఏదో ఎగ్జైటింగ్ గా ఏదో చేయబోతున్నారనిపిస్తోంది. అవునమ్మా, ఇవాళ మేమందరం ఒక స్పెషల్ గేమ్ ఆడబోతున్నాం. దాని పేరు బ్లైండ్ ఫోల్డ్ ఛాలెంజ్. గట్టు మాటలు విని అక్కడే సోఫా మీద కూర్చొని ఉన్న నాన్న, అవునా, అందులో ఏముంది గట్టు? నాన్న, ఇక్కడున్న వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లలో నుంచి ఏదో ఒక సామాన్ని తీసుకుని వస్తారు. అప్పుడు మాలో ఎవరో ఒకరు వాళ్ళ కళ్ళకి బ్లైండ్ ఫోల్డ్ కట్టుకుని వాళ్ళ ముందు పెట్టిన సామాన్ని టచ్ చేసి అది ఏంటి అనేది వాళ్ళు ఖచ్చితంగా గెస్ చేయాలి. అదే గేమ్. ఎలా ఉంది? అవును, ఇది వినడానికి చాలా బాగుంది గట్టు. మజాగానే ఉంది కానీ మాంటీ, నువ్వు ఎలాంటి అల్లరి చేయకూడదు, సరేనా? అరే, నేనెందుకు చేస్తాను? నేను ఎప్పుడైనా ఇదేనా చేశానా? ఎప్పుడైనా. సరే సరే, నేను అల్లరి చేయకుండా ఉంటానని ట్రై చేస్తాను. కానీ గట్టు చింకు ఒప్పుకోవాలి, మీ గేమ్ని వినడానికి చాలా బాగా అనిపిస్తుంది. అయితే అమ్మా నాన్న, మీరు కూడా మాతో పాటు ఆడుకోవచ్చు కదా. ఈరోజు ఎలాగూ సండేనే కదా, ఏమంటారు? సరే పిల్లలు, ఈరోజు మేం కూడా మీతో పాటు ఆటలాడతాం. ఇంకేముంది, గేమ్ మొదలవుతుంది. మొదటిగా గుడ్డి చైర్ మీద కూర్చుని బ్లైండ్ ఫోల్డ్ కట్టుకుంటుంది. అప్పుడు చింకి తన బ్యాగ్లో నుండి ఒక ఆరెంజ్ బయటకు తీస్తుంది. ఇదిగో గుడ్డి, ఇప్పుడు నువ్వు గెస్ చేయి, ఇదేంటిదని. ఇది ఇది బాల్లా అనిపిస్తోంది. క్రికెట్ బాలా చింకి? లేదు లేదు. గుడ్డి బ్లైండ్ ఫోల్డ్ తీసి చేతిలో ఆరెంజ్ని చూసి నవ్వుతుంది. నాకు అనిపించలేదు ఇది ఇంత కష్టంగా ఉంటుందని. సింపుల్ సామాను కూడా నువ్వు గుర్తుపట్టలేదు గుడ్డి. ఇది అంతా సింపుల్ కాదు, నీ వరకు వస్తే నీకు తెలుస్తుందిలే. అవునా, అయితే సరే చూస్తాను అది ఎంత కష్టమో. ఇప్పుడు బంటి బ్లైండ్ ఫోల్డ్ కట్టుకుని కూర్చుంటాడు. చింకి అతని ముందు ఒక టూత్ పేస్ట్ పెడుతుంది. నేను 100% షార్, ఇది ఆంటీ హ్యాండ్ క్రీమ్ అయి ఉంటుంది. అందరూ నవ్వుతారు. బంటి బ్లైండ్ ఫోల్డ్ తీసి చూసిన తర్వాత, ఓ, నాకు అనిపించింది ఇది ఆంటీ హ్యాండ్ క్రీమే అని. అలాగే ఉందని. ఏంటి బంటి, చూసావు కదా ఇది అంత ఈజీ కాదని. ఏం లేదు, ఈ ఐటెం కాస్త ట్రిక్కీగా ఉంది, అందుకే ఇలా అయింది. సరే సరే, ఇప్పుడు ఇంకా హరి వంతు. హరి బ్లైండ్ ఫోల్డ్ కట్టుకుంటాడు. గట్టు అతని ముందు ఒక కూంబు పెడతాడు. ఇది ఇది దీన్ని ఇది కోంబ్. ఆ తర్వాత హరి కోంబు తీసుకుని అతని జుట్టుని స్టైల్గా దువ్వుకుంటూ ఉంటాడు.
అది చూసి అందరూ అతని కోసం క్లాప్స్ కొడతారు ఇంకా నవ్వుతారు. నువ్వు సరిగ్గా చెప్పావు హరి. ఇంకా నీ హెయిర్ స్టైల్ కూడా చాలా స్టైలిష్ గా ఉంది. ఓ సరే రా గట్టు, ఇప్పుడు నీ వంతు. గట్టు బ్లైండ్ ఫోల్డ్ కట్టుకుని కూర్చుంటాడు. చింకి అతని ముందు బింగో యొక్క సాఫ్ట్ టాయ్ పెడుతుంది. అది ఒక సాఫ్ట్ ఎలిఫెంట్ టాయ్. ఆ, ఆ, ఇది ఎలిఫెంట్ లాగా ఉంది. ఇంత పెద్ద ఎలిఫెంట్ మన ఇంటికి ఎలా వచ్చింది? గట్టు మాటలు విని అందరూ నవ్వుతుంటారు. చింకి గట్టు కనిపెట్టేసినట్టున్నాడు. అమ్మా ఇది తెలుసు. ఇది బింగో యొక్క ఫేవరెట్ స్టఫ్ టాయ్. ఆహా బింగో, ఇదిగో క్యాచ్ పట్టుకో. వెరీ గుడ్ బింగో. సరే ఇప్పుడు చెప్పండి, నెక్స్ట్ టర్న్ ఎవరిది? నేను చింకి అమ్మకి బ్లైండ్ ఫోల్డ్ కడుతుంది. అప్పుడు గట్టు చూస్తాడు. మాంటీ అతని జేబులో చేతులు పెట్టుకుంటాడు ఇంకా నవ్వుతుంటాడు. ఈ మాంటీ ఎందుకు అంతలా నవ్వుతున్నాడు? ఖచ్చితంగా ఏదో తేడాగా ఉంది. మాంటీ జేబులో నుండి చేతులు బయటకు తీసిన వెంటనే అతని జేబులో నుండి నకిలీ బల్లి బయటపడుతుంది. అది గట్టు చూస్తాడు. అవునా, అయితే మీకు మస్తీ చేయాలని ఉన్నదన్నమాట. బింగో, నా మిత్రమా, నీకు తెలుసు కదా ఏం చేయాలి అనేది. త్వరగా వెళ్ళి మాంటీ దగ్గర ఉన్న ఆ నకిలీ బల్లిని నాకు తెచ్చి ఇవ్వు. వెరీ గుడ్ బింగో. అమ్మ లాక్ ఇంకా కీస్ గుర్తుపట్టింది. ఇప్పుడు ఎవరి వంతు? ఇప్పుడు మాంటీ వంతు. ఏమంటావు? తప్పకుండా. మాంటీ అక్కడికి వెళ్లి కూర్చుంటాడు ఇంకా బ్లైండ్ ఫోల్డ్ కట్టుకుంటాడు. గట్టు, నేను ఈ ఫ్లవర్ పాట్ పెడతాను. లేదు చింకి, ఆగు. చింకీని ఆపేసి గట్టు నకిలీ బల్లిని మాంటీ ముందు పెడతాడు. అది చూసి అందరూ నవ్వుతారు. సరే మాంటీ, చెప్పు ఇప్పుడు నీ ముందు ఏముందో. చెప్తాను. మాంటీ బల్లి మీద చెయ్యి పెట్టిన వెంటనే భయంతో గట్టిగా పెద్దగా అరుస్తూ ఉంటాడు. కాపాడండి కాపాడండి, ఇదేంటి బల్లి? మాంటీ తర్వాత బ్లైండ్ ఫోల్డ్ తీస్తాడు. ఇరికివాడు మాంటీ నకిలీ బల్లిని చూసి భయపడ్డాడు. అది కూడా అతను తెచ్చిన బల్లిని చూసే. గట్టు, నా ప్లాన్ మొత్తం పాడు చేశావు. అంటే ఏంటి దాని అర్థం? చింకీ, మాంటీ ఈ నకిలీ బల్లిని తీసుకొచ్చి మనలో ఎవరినైనా ఒకరిని భయపెట్టాలి అని అనుకున్నాడు. కానీ ఉల్టా జరిగింది. నేను వాడినే భయపెట్టాను, మన బింగోతో. అందరూ బింగో వైపు చూస్తారు. బింగో కూడా ఆనందంతో తోక ఊపుతూ ఉంటుంది. Very good, బింగో. ఇలా గట్టు చింకీల సండే బ్లైండ్ ఫోల్డ్తో స్టార్ట్ అవుతుంది. ఇంకా బింగో ట్రైనింగ్ డిస్కషన్ ఇంకా పొగట్టలతో ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.